హలో నమస్తే వెల్కమ్ టు లక్ష్మీ ప్రతాప్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నా. అందరూ చేస్తారనుకోండి, నేను కొంచెం డిఫరెంట్గా కొంచెం టమాటో వేసి చేస్తున్నాను అనమాట. దీనికోసం అయితే పావు కేజీ బెండకాయలు ఇలా శుభ్రంగా కడిగేసి పొడి బట్టతో తుడిచేసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయ కూడా ఒక మీడియం సైజుది కట్ చేసి దీని మీదే వేసుకొని ముందు తాలింపు వేసిన తర్వాత ఉల్లిపాయ తర్వాత బెండకాయలు వేస్తాం కదా. నేనైతే మొత్తం ఒకేసారి వేస్తాను. అట్లా వేస్తే కనుక ఒక్కోసారి ఉల్లిపాయ అనేది మాడిపోకుండా ఉంటుంది. ముందే మనము ఉల్లిపాయ ఫ్రై చేసిన తర్వాత బెండకాయ వేస్తే మాడిపోతుంది. కాబట్టి నేను ఇట్లా చేస్తాను అనమాట. స్టవ్ మీద అయితే బాండి పెట్టేసుకున్నాం కదా. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే వేసినాను, ఎందుకంటే పేషెంట్ గురించి కదా. తర్వాత ఇందులోకి ఒక జీలకర్ర ఆవాలు ఒక చిటికెడు వేసుకోవాలి. ఇవి చిటపటలాడుతుంటాయి కదా. కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు బెండకాయ ముక్కలు 2 వేసుకోవాలి. వేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత అయితే పెట్టుకోకూడదు, ఆవిరికి జిగురు అయిపోతాయి కదా. ఈ మొత్తం వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత లేకుండానే పెట్టేసుకోవాలి. ఇంక ఇప్పుడు ఇందులోకి అయితే మామూలుగా పసుపు ఒక పావు టీ స్పూన్ అయితే వేసుకుంటాను. అంతలోపు 2 సార్లు అయితే కలిపేసుకుందాం అడుగంటకుండగా. మామూలుగా మనం స్టీల్ కడాయిలో చేస్తే అంటుకుపోతుంటుంది కదా. కాబట్టి ఎప్పుడైనా సరే ఇట్లా సిల్వర్ దాంట్లో చేస్తే బెండకాయ అనేది అంటుకోదు. ఇందులోకి పసుపు వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇంకా ఇందులోకి ఒక 3-4 వెల్లుల్లిపాయలు అట్లనే ఒక చిన్న అల్లం ముక్క అప్పటిదప్పుడు పొట్టు తీసేసి దంపేసుకోవాలి. ఇట్లా వేసింది స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి మెత్తగా కాకుండా కచ్చపక్కగా దంపేసుకోవాలి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా నేను ఎల్లిపాయలు అయితే పొట్టుతోటే వేస్తాను. వేసిన తర్వాత మరోసారి ఇట్లా కలుపుకోవాలి. నేను దీనికోసం అయితే ఒక మీడియం సైజు టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. మామూలుగా బెండకాయ ఫ్రై అంటే ఎప్పుడు ఉత్తగానే చేసుకుంటాం కదా. అప్పుడప్పుడు కొంచెం ఇట్లా టమాటో వేసి చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్, పుల్ల పుల్లగా కొంచెం కారంగా. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకుందాం. వేసి మరోసారి అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి బెండకాయ అనేది. ఇలా కలిపిన తర్వాత బెండకాయ ఒక 50% కుక్ అయింది అనుకునేటప్పుడు ఇందులోకి మనకి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. నేను 1 టీ స్పూన్ అయితే వేస్తున్నా, కొంచెం తగ్గించే వేస్తున్నానండి, ఎందుకంటే బెండకాయ క్వాంటిటీ కూడా తక్కువనే కదా. కాబట్టి ఉప్పు వేసిన తర్వాత మరోసారి ఇట్లా కలిపేసుకొని ఇప్పుడు కారం కరెక్ట్గా చూసి వేసుకోవాలి. కారం కంటే ముందు కూడా మనము టమాటో కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇందులో వేసుకోవాలి. బెండకాయ మీద కాకుండా కొంచెం ఇది సైడ్కి ఇట్లా అనేసుకోవాలి. అనిన తర్వాత ఖాళీగా ఉంటుంది కదా కొంచెం బాండీలో, ఆ ప్లేస్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకోవాలి ముక్కలు. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం మూత పెట్టేసుకోవాలి. ఒక 50 సెకండ్స్ వరకు మూత పెట్టేసుకుంటే గుజ్జులాగా అయిపోతాయి కదా. దాని తర్వాత ఇప్పుడు బెండకాయనైతే మీద మొత్తం ఇట్లా కలిపేసుకుంటే సరిపోతుంది. అంతలోపు ఇందులోకి కారం కూడా ఒక 1/2 టీ స్పూన్ మాత్రమే వేస్తున్నాను. ఇంకెందుకంటే బీపీలు షుగర్లు ఉన్నప్పుడు కొంచెం ఉప్పు కారం తగ్గించి తింటేనే మంచిది కదా. ఇప్పుడు ఇది మంచిగా గుజ్జుగా అయిపోయింది కదా. ఇప్పుడు బెండకాయను మొత్తాన్ని ఒకసారి బాగా ఇట్లా కలిపేసుకుందాం. ఇలా బెండకాయ ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం పప్పు కానివ్వండి, సాంబార్ కానివ్వండి, రసం కానివ్వండి, ఏదైనా ఒకటి లిక్విడ్ ఉంటే బాగుంటుంది. నేనైతే టమాటో పప్పు అయితే ప్రిపేర్ చేసిన దీంతో పాటుగా. ఇంక ఇలాంటి బెండకాయ అయితే చపాతీకి అయితే భలే టేస్ట్గా ఉంటుంది. వేడివేడి చపాతీలోకి ఇట్లాంటి బెండకాయ పెట్టుకొని తింటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి కూడా బాగుంటుంది సైడ్ డిష్గా. చూశారు కదా, మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇంక అంతేనండి, 1 నిమిషం పాటు స్టవ్ మీద ఉంచేసుకొని ఇంకా దింపేసుకోవటమే. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన వాళ్ళు. ఓకేనా? థ్యాంక్ యూ.